హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మార్కెట్ గీక్స్. సో ఈరోజు పిఎన్ఎల్ చూసుకున్నట్టయితే చూడండి, 1490 ఆల్మోస్ట్ 1500 రూపీస్. సో ఈరోజు ట్రేడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేశానో చూద్దాం ఒకసారి. మార్కెట్ చూసుకున్నట్టయితే ఈరోజు చాలా హ్యూజ్ గ్యాప్ డౌన్ అయింది. సో 167 పాయింట్స్ అరౌండ్ నిఫ్టీ అరౌండ్ 167 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయింది. సో ఇంత గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ అవన్నీ మన లెవెల్స్. ఇక్కడ చూడండి, పర్ఫెక్ట్ సపోర్ట్ తీసుకుంది. ప్రీవియస్ ఎక్కడ నుండి వచ్చింది సపోర్టు? ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ నుంచి మనం సపోర్ట్ అయితే ఒక డ్రా చేసినాం. ఇక్కడ ఇక్కడ ఇలా మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ అనేది సపోర్ట్ ఉంది. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్లో బౌన్స్ బ్యాక్ అయింది. మళ్ళీ కిందికి వచ్చే ఛాన్సెసే ఉన్నట్టు అనిపి, ఎందుకంటే మార్కెట్ అంతా గ్యాప్ డౌన్ అయింది కాబట్టి. ఒక పిఈ ఆప్షన్ తీసుకొని చూడండి, ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక సెకండ్ క్యాండిల్ ఒక హై క్రియేట్ చేసిన తర్వాత నేను ఇక్కడ కొంత రీట్రేస్మెంట్ తర్వాత ఎంటర్ అయినా. మళ్ళీ మన టార్గెట్ ఎక్కడి వరకు? ఈ హై వరకు బాగానే వెళ్ళింది, కానీ మా టార్గెట్ మాత్రం హిట్ కాలేదు. ఈరోజు డిసిప్లిన్ అయితే పోయింది. యాక్చువల్గా మనం 2 లేదా 2 లేదా 3 ట్రేడ్లు మాత్రమే చేయాలి, కానీ 5 ట్రేడ్ చేయడం జరిగింది. ఇటు సైడ్ నేను పుట్ సైడే బయస్ అనేది కనిపించింది. సో నేను పుట్ సైడ్ 3 టైమ్స్ ఎంటర్ అయ్యాను. ఇక్కడ టార్గెట్ ఇస్తుందేమో అని చెప్పేసి. ఇక్కడ ఇవ్వలేదు. సో కన్సోలిడేట్ అయింది. చాలాసేపు అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత స్టాప్ లాస్లు తీసేసుకుని వెళ్ళిపోతుందేమో అని ఇక్కడ మళ్ళీ ఎంటర్ అయినా కానీ మళ్ళీ రివర్స్ వచ్చేసింది. సో ఒక 200 లాస్ట్కి నేను ఎగ్జిట్ అయిపోయినా. నేను ఏంటంటే ఇక్కడ ఒక కాల్ ఆప్షన్ కూడా ఓపెన్ చేసి ఉంచాను. ఇక్కడ హై క్రియేట్ చేసి ఇక్కడ సపోర్ట్ దగ్గరికి వచ్చి మల్టిపుల్ టైమ్స్ ఈ సపోర్ట్ దగ్గరనే ప్రైస్ అనేది మూవ్ అయింది. సో ఇటు కూడా మూవ్ వస్తే మళ్ళీ టార్గెట్ మనం ఈ హై దాకా తీసుకోవచ్చు అనుకున్నా. ఇక్కడ ఎగ్జిట్ అయిన తర్వాత ఇటు సైడ్ చార్ట్ చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. దీంట్లో ఎంటర్ అయ్యి టార్గెట్ ఇక్కడ దాకా పెట్టుకున్నా. యాక్చువల్లీ ఇక్కడ వరకు డే హై వరకు, కానీ ఇక్కడ వరకే మన ఆల్మోస్ట్ 1200 అలా ప్రాఫిట్ రాగానే మన లాస్ కవర్ అయిపోయి 1200 ప్రాఫిట్ వచ్చింది. సో ఎగ్జిట్ అయినా. మళ్ళీ కొంత ప్రైస్ కిందికి వచ్చి వెళ్తుందేమో అని వెయిట్ చేశాను. కొంతవరకే కిందికి వచ్చింది, ఎంటర్ అయినా, బ్రేక్ ఇచ్చింది, ఎగ్జిట్ అయిపోయాను అన్నమాట. సో టోటల్ 5 ట్రేడ్స్ అయితే చేశాను ఈరోజు, అది కూడా బిఫోర్ 9:40. ఇక్కడ ఈరోజు మన బయాస్ అనేది వర్క్ చేయలేదు. ఓకే, ఓవరాల్ ఫైనల్గా అయితే ఇక్కడ మనకు టార్గెట్ ఇచ్చింది. సో లైవ్లో నేను ట్రేడ్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేశానో ఒకసారి చూడండి. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.